హాయ్. నిస్సార్ అంటే అబ్రివేషన్ నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్. సో ఈ శాటిలైట్ని మన ఇండియన్ స్పేస్ సెంటర్ ఇస్రో అండ్ అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా కలిపి కంబైన్డ్గా టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక శాటిలైట్. సో దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే ప్రయోగించారు అంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అక్కడ నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి యూజ్ చేసిన రాకెట్ వచ్చేసి దేని ద్వారా ఈ శాటిలైట్ని పంపించారు స్పేస్లోకి అంటే GSLV F-16 జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ అనే ఒక రాకెట్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. సో దీని యొక్క వెయిట్ వచ్చేసి 2392 kgs. అండ్ దీన్ని ఏ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టారు అంటే ఏదైనా ఒక శాటిలైట్ని ఆర్బిటాల్స్లోకి అంటే ఒక ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దీన్ని SSPO అనే ఒక ఆర్బిట్లోకి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. SSPO అంటే సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్. ఈ ఆర్బిట్లోకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సో ఇది ఏం చేస్తుంది, దీని యొక్క యూజ్ ఏంటి అంటే ఇది భూమి యొక్క ఫొటోస్ని అంటే భూమి యొక్క చిత్రాలని చిత్రీకరిస్తుంది. అలాగే సముద్రాలని ఓషన్స్ యొక్క ఓషన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవనేది చెక్ చేస్తుంది. అలాగే ఐస్బర్గ్స్ మంచు కరగడం అలాంటి చిత్రాలని ఇది స్కాన్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి ఉపయోగపడే చిత్రాలని ఇది స్కాన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది 12 రోజులకు ఒకసారి ఈ చిత్రాలని స్కాన్ చేసి మన ఎర్త్కి పంపిస్తుంది. ఓకే, సో అండ్ ఇది వచ్చేసి టోటల్ మనం చేసిన ఉపగ్రహాలు శాటిలైట్ లాంచెస్లో ఇది 102nd ఎక్స్పెరిమెంట్. అందులోని GSLV వచ్చేసి 18th యూజ్ చేస్తాం అన్నమాట. 18th వన్ మనం GSLVని యూజ్ చేస్తున్నాం. GSLV అంటే జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్. ఓకే, సో దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ అనమాట. ఓకే, టోటలు మన బడ్జెట్ వచ్చేసి టోటల్ బడ్జెట్ వచ్చేసి 12,500 crores. అందులో ఇండియా షేర్ వచ్చేసి 1,000 crores అనమాట. ఓకే, సో దీనిలో ఏంటంటే అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ చెందిన ఒక సంస్థ అనేది అనంత్ టెక్నాలజీస్ దీన్ని సరఫరా చేస్తుంది. సో దీనిలో ఏంటంటే రాకెట్ అసెంబ్లీ అలాగే ఇంటిగ్రేషన్ సబ్ అసెంబ్లీ టెస్ట్లలో ఇవన్నీ సంబంధించిన క్యాపబిలిటీస్ కూడా దీనికి ఉన్నాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.